పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడును అయిన క్రీస్తు ప్రభుని పవిత్ర నామమున మీకు శాంతి వచనములు పలుకుచున్నాను. మీ అందరి గృహాలలో శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఆశిస్తూ కృపగలిగిన దేవుని ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు మొదటి పట్టణము ఆదికాండము 44వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు, 23వ వచనం నుంచి 29వ వచనం వరకు, మరియు 45వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన పవిత్ర సువిశేష వాక్యం యొక్క ముఖ్యాంశము క్రైస్తవ కుటుంబాల సంస్కృతి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, మానవ జాతి వర్ధిల్లుటకు కుటుంబ వ్యవస్థ ఎంతో ముఖ్యమని. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నా చెల్లి, అక్క తమ్ముల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఈ ప్రకృతిలోని ఋతువులు లాంటివని, అనగా వేసవికాలం, వసంతకాలం, వర్షాకాలం మరియు శీతాకాలం లాంటివని. అంటే ప్రతి సంవత్సరము ఈ యొక్క కాలాలు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కూడా అబద్ధాలు, ఆపోహలు ఉన్నప్పుడు కూడా మొత్తం మర్చిపోయి కలిసి ఉండాలి అన్నది ఈ యొక్క సూక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు కుటుంబంలోని అబద్ధాలు, విమర్శలు ఇవన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో తగ్గిపోవాలి అని అంటున్నారు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో ఇలా అంటున్నారు: నీ తోటి వాని యెడల నీకు శత్రుత్వము ఉన్నట్లయితే ముందు అతనితో సఖ్యపడి వచ్చి దేవునికి కానుకలను అర్పించమంటున్నారు. అంటే కుటుంబంలో గొడవలు సహజంగానే వస్తూ ఉంటాయి, కానీ ఆ గొడవలు కక్ష తీర్చుకునే వరకు, లేక ఈ రోజుల్లో నిత్యకృత్యంగా మారుతున్న హత్యల వరకు పోకూడదంటున్నారు యేసుక్రీస్తు ప్రభు ఈనాడు సువార్తలో. ఇంకా లోతుగా వెళ్ళి మొదటి పట్టణంలో ఈ కుటుంబ విషయం గురించి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. ఈనాటి మొదటి పట్టణం యొక్క విషయాలు మనం చదువుకున్నట్లయితే, యోసేపు గారు కానాను దేశంలో కరువు సంభవించటం వలన తన వద్దకు ధాన్యం కొనుగోలుకై వచ్చిన అన్నలను గుర్తుపట్టి తనను చిన్నప్పుడు నీరు లేని బావిలో వేసి చంపివేయాలనుకున్న అన్నలను కక్షతో సందర్భాన్ని ఉపయోగించుకొని కక్ష సాధించాలని వారిని చంపివేయటం కానీ జీవితకాలం చెరసాల్లో వేయించడం కానీ చేయవచ్చు. కానీ అలా చేయలేదు ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగా. దానికి బదులుగా తన తండ్రి, తమ్ముడు మరియు అన్నలు అందరూ కానానులో సంభవించిన కరువు కోరల నుండి వారిని విడిపించి తన చెంతకు చేర్చుకొని కాపాడుకోవాలనుకున్నాడు. దీనికి అంతటికీ కారణం యోసేపులో ఉన్న క్షమాగుణం. యోసేపుకు దేవుడిచ్చిన వరం స్వప్నాల ద్వారా భవిష్యత్ కాలాలను వివరించిన వరం మరియు నీతియుక్తమైన జీవితం జీవించే వరం యోసేపును ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానంలో నిలబెట్టింది. వాస్తవానికి ఐగుప్తీయులు హెబ్రీలను అంటరాని వారిగాను లేక బానిసలుగాను పరిగణించేవారు. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనంలో చెప్పబడినట్లుగా అటువంటి వారి మధ్య బానిసగా పెరిగిన యోసేపును నీతియుక్తమైన భక్తియుతమైన జీవితంతో ఫారో చక్రవర్తితో కలిసి విందు భోజనాలు చేయటంతో పాటుగా ఐగుప్తు దేశం మొత్తానికి ఆర్థిక మంత్రి స్థానానికి తండ్రి దేవుడు హెచ్చించాడు యోసేపును. అంత ఉన్నత స్థానంలో ఉన్న అన్నలపై పగ తీర్చుకునే అవకాశం ఉన్న యోసేపు తనను చంపచూపిన అన్నలపై కక్ష తీర్చుకోలేదు సరికదా. దానికి బదులుగా వారిని క్షమించి కరువు అను ఆపద నుండి కాపాడి తన హక్కును చేర్చుకొని తన ఉన్నత స్థానంలో భాగాన్ని వారికిచ్చాడు. తన తండ్రి కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవించేటట్లు చేశాడు. ఇటువంటి వారిని దయ, క్షమ మరియు శాంతి కామకులని ప్రభువు నామకరణం చేశారు. కుటుంబ పరంగా మరొక విషయంతో కూడా మనం యోసేపు గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అది ఎలాగంటే ఈ రోజులలో తండ్రి బలహీనతను బట్టి, పాపపు క్రియలను బట్టి కుమారులు తల్లిదండ్రులను అగౌరవపరుస్తూ మాట్లాడటం, దుర్భాషలాడటం, అంతకు మించి ఎదురు తిరిగి కొట్టడం, లేక తమను చిన్నప్పుడు సరిగా
చూడలేదని పెద్దయిన తర్వాత వారిని ఇంటి నుండి గెంటివేయటం చేస్తుండటం సహజమైపోయింది ఈ రోజుల్లో. కానీ యోసేపు తన తండ్రి ఎడల అలా ప్రవర్తించలేదు. యోసేపు తండ్రి యాకోబు యుక్త వయసు నుండి మోసపోతూ జీవించాడు. జ్యేష్ఠత్వం కోసం అన్నను మోసం చేశాడు. వారసత్వపు దీవెనలకై తండ్రిని మోసం చేశాడు. కానీ తను ప్రేమించిన తన మామ కూతురైనటువంటి రాహేలు కొరకు తన మామ చేత మోసపోయాడు. అంతటితో ఆగకుండా తన తప్పును తెలుసుకోకుండా మనస్తాప పడకుండా తను తిరిగి తన స్వదేశానికి వెళ్ళే సమయంలో తన మామైన లాబాను గొర్రెల పంపకంలో మోసం చేశాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండము 30వ అధ్యాయము 31వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుతాం. మరొకసారి తను అమితంగా ప్రేమించిన కుమారుడు యోసేపు విషయంలో తన సొంత కుమారుల చేతిలో మోసపోయాడు. తండ్రిని గురించి అన్నీ తెలిసిన యోసేపు తన తండ్రిని అసహించుకోలేదు. దానికి బదులుగా ఎంతగానో గౌరవించి ఆదరించి ఆరాధ్య భావంతో కంటికి రెప్పలా తండ్రిని కన్ను మూసేంత వరకు వృద్ధాప్యంలో చూసుకున్నాడు. ఈ విధంగా కుటుంబంలోని కుమారుని యొక్క బాధ్యతను సమస్త మానవాళికి గుర్తు చేస్తున్నాడు. ఆదర్శవంతమైనటువంటి గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యువకులు మరియు కుటుంబస్తులంతా యోసేపు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులు ఈ విధంగా యోసేపు తన ఉన్నత స్థానమును చూసి గర్వపడకుండా ఆపదలో ఉన్న అన్నలను ఆదరించి తండ్రిని గౌరవించి నేటి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగాను అన్నదమ్ముల మధ్య ఉన్న రక్త సంబంధాన్ని తన క్షమాగుణం చేత ఇనువడింపజేసి పదవి కన్నా ప్రధానమైనది అన్నదమ్ముల అనుబంధం అని రుజువు చేస్తూ కుటుంబంలోని అన్నదమ్ములంతా కలిసి ఉంటే కలుగుతుంది అసలైన ఆనందం అని ప్రకటిస్తూ యవ్వన ప్రాయంలో సత్ప్రవర్తనను ఇనువడింపజేసుకుంటూ దైవభయంతో జీవిస్తూ మధ్యలో వచ్చు సైతాను శోధనలైన ఆకర్షణలకు పాపక్రియలు చేయటానికి సందర్భాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని జయిస్తే అవన్నీ రహస్యంగా గమనిస్తున్న దేవుడు ఎవ్వరూ ఊహించని రీతిగా యోసేపులా ఉన్నత స్థితికి ఎవరినైనా హెచ్చిస్తారు అనే సత్యాన్ని ఈరోజు యోసేపు గారి జీవితం ద్వారా తండ్రి దేవుడు తేటతెల్లం చేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇవాళ క్రీస్తు ప్రభువు సువిశేషం ద్వారా తెలియజేసే సత్యం కూడా అదే. ఏంటి ఆ సత్యం అంటే, శాంతి కాముకుల గృహాలు లేక కుటుంబాలు దేవుని చేత దేవునితో విలసిల్తాయి అను సత్యం. ఆ శాంతి సందేశంతోనే క్రీస్తు ప్రభువు తన శిష్యులను వివిధ ప్రాంతాలకు కొన్ని సూచనలు ఇచ్చి పంపారు. ఏంటి ఆ సూచనలు అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వరకు మనం చదివితే, శిష్యులు ఏదైనా గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రవేశించినప్పుడు ప్రథమంగా యోగ్యులకు వారిని వెతకమంటున్నారు. ఎవరా యోగ్యులు అంటే, ఇదిగో మనం మొదటి పట్టణంలో తెలుసుకున్నట్లుగా యోసేపు గారి కుటుంబం లాంటి కుటుంబాలు, అనగా దైవభక్తి దైవభయము ఉన్నవారిని, బోధకులను హృదయపూర్వకంగా ఆహ్వానించు వారిని ఆరాధ్య భావంతో గృహాల్లోనికి ఆహ్వానించేవారిని, శిష్యులు లేక బోధకులకు సహాయకారులుగా ఉండువారిని, వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి గృహాలు శాంతితో విరాజిల్లినట్లు దీవించమంటున్నారు క్రీస్తు ప్రభు. గౌరవ సహోదరి సహోదరులారా, అందుకే ఈనాటి సువిశేషం ప్రకారం అన్ని యోగ్యతలు కలిగిన యోసేపు గారి జీవితాన్ని మనకు ఈరోజు ఆదర్శంగా ఇచ్చారు. యోసేపు గారు ప్రథమంగా తను నమ్మిన దేవుని మహిమపరిచి అటు తండ్రిని గౌరవించే విషయంలోనూ, కష్టాల్లో ఉన్న అన్నదమ్ములను ఆదరించే విషయంలోనూ, కుటుంబ ఐక్యతను నిలబెట్టే విషయంలోనూ, కుటుంబాన్ని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విషయంలోనూ యోసేపు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూనూ అనుసరణీయుడు, ఆదర్శప్రాయుడు, గౌరవింపదగిన వాడుగా మనం భావించాలి. యోసేపు గారిని పోలి మనం భక్తి విశ్వాసంతో జీవించాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏమంటారు? అవునంటారు కదా? మరి రండి, తండ్రి దేవుని ప్రార్థిద్దాం. యోసేపు గారి లాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని కుటుంబ విలువలను కాపాడుకుంటూ తండ్రి దేవుని మహిమపరుచుకుంటూ భక్తియుతమైన జీవితం జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థిద్దాం. శాంతి సందేశాన్ని ప్రకటిద్దాం. ప్రార్థన. తండ్రి యెహోవా, శాంతి ప్రదాత, కుటుంబ విలువలను శాంతి కామకులతో విరాజిల్లింపజేయవాడా, మీకే స్తోత్రములు ప్రభువా. ప్రత్యేకంగా ఈ రోజులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ వ్యవస్థను పరిశీలిస్తే, కొడుకులు ఆస్తి కొరకు తండ్రిని చంపటం, చిన్న సమస్యలతో అన్నదమ్ములు విడిపోవటం, విభేదాల వలన అక్క చెల్లెళ్ళు శాశ్వతంగా దూరం అవటం, నలుగురు
బిడ్డలో ఉన్న కుటుంబంలో ఆర్థికంగా ఎదిగిన వారు పేదరికంలో ఉన్న అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు సహాయం చేయకపోవటం మొదలగు విషయాలతో కుటుంబ సభ్యులంతా ఒకరికొకరు దూరమై కుటుంబ విలువలను కాలరాస్తున్నారు. ప్రభు, మీరు మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో చెప్పినట్లుగా ఏదైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని నుడినట్లుగా కుటుంబ సభ్యులందరూ మీ చిత్తమును అనుసరించి జీవించినట్లు దీవించండి ప్రభు. కుటుంబాలలో సభ్యులంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ ఆనందాలను పంచుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములైన మీరు ఐక్యంగా ఉన్నట్లుగా ఈరోజు మొదటి పట్టణంలో యోసేపు గారు తన కుటుంబం అంతటినీ కలుపుకొని కలిసి ఉంటూ ఐగుప్తు దేశంలో గొప్ప జనసమూహంగా విస్తరించినట్లుగా మా కుటుంబాలు కూడా ఐక్యంగా ఉంటూ మీ మహిమను చాటుకుని భాగ్యమును దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు మన భారతదేశం మరియు ప్రపంచ కుటుంబ వ్యవస్థనంతా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.